ఎవ్రీవన్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా. మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని జస్ట్ హిట్ చేయండి. నేను మీకు వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్తో చేస్తాయి. డే 2 అనమాట. మేము ఢిల్లీకి వచ్చి డే 3. ఇంకా సాటర్డే చెప్పాను కదా ఆల్రెడీ ఒక వర్క్ మీద వచ్చాము అని చెప్పి ఫుల్ డే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసాము. అండ్ కొంచెం టైర్డ్ కూడా అయిపోయాము. సండే కదా ఇంకెక్కడికైనా వెళ్దాం అనిపించి మార్నింగ్ అంతా మంచిగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి సండే కదా మంచిగా టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, క్రౌడ్ కూడా ఉంది. సో మేము అలా బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అని చెప్పి. అండ్ మేము డే 2 అండ్ డే 3 హాలిడే ఇన్లో స్టే చేస్తున్నాం అనమాట. అది కొంచెం మాకు సరౌండింగ్స్ తిరగడానికి మంచిగా అవైలబుల్లో ఉంటుంది అని. అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది వ్యూ 13th ఫ్లోర్ నుంచి అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఢిల్లీలో ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. మేము వచ్చిన వర్క్ అయితే ఆల్మోస్ట్ అవుతూ ఉంది అక్కడక్కడ, ఎందుకంటే మనకి సిటీస్లో ఉంటే చాలా లాంగ్ ఉంటాయి కదా. సో అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉండాలి. సో మాకు ఈవినింగ్ వర్క్ ఉంది, మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వర్క్ ఖాళీనే కదా అని చెప్పి ఇప్పుడు మేము గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఒక మాల్కి వెళ్దామని సెర్చ్ చేసామన్నమాట. మాల్కి వెళ్ళి అలాగే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయింది కదా, సో దాన్ని చూద్దామని చెప్పి మాల్ సెర్చ్ చేస్తుంటే మాకు నియర్ బై 10 కిలోమీటర్స్లో సెలెక్ట్ సిటీ వాక్ మాల్ దొరికిందనమాట నెట్లో. సో దాని గురించి సెర్చ్ చేస్తే అది ఢిల్లీలోనే చాలా పెద్ద మాల్ అంట. ఫస్ట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి కొంచెంసేపు ఏదన్నా అట్లా తిరిగి దాని తర్వాత మూవీకి వెళ్ళాలి అని ప్లాన్లో ఉన్నాం.
అండ్ నేను మాల్లోకి ఎంటర్ అయ్యి అన్నీ చూస్తుండగా నాకు ఇది బెల్లీ రెప్స్ అని స్టోర్ కనిపించింది. జస్ట్ వాళ్ళు వీకెండ్స్ అలా పెట్టుకుంటూ ఉంటారంట, ఆ రోజు లాస్ట్ డే అంట. సో ఏదన్నా కొనండి అని చెప్తే నేను వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ తీసుకున్నాను. అండ్ అక్కడ వాళ్ళు మీకు మీ డాగ్స్ గురించి మీరు ఏమనుకుంటారు, మీ ఫీలింగ్ ఏంటి వాటి మీద అనేసి జస్ట్ రాయమన్నారనమాట. అండ్ సీరియస్లీ మాల్ అయితే చాలా పెద్దదనమాట. అసలు ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉంది. కంప్లీట్గా ఫుల్ షాపింగ్స్ ఉన్నాయి. అసలు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, అంత పెద్దగా ఉంది మాల్. మూవీ చూసి వచ్చేసాక ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట. సో ఒకేసారి ఏమన్నా మంచిగా టిఫిన్ ఏమైనా తినేసి వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నాం అనమాట. ఫుడ్ ఏం తిందాము అని. చూసారు కదా అక్కడ శరణభవన్ దొరికింది. యాక్చువల్గా అసలు ఢిల్లీలో కూడా ఉంటుందా అని షాక్ అయ్యాము ఫస్ట్. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసామన్నమాట. ఫుడ్ అయితే టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఢిల్లీకి వస్తే డెఫినెట్గా ఈ మాల్కి వస్తే ట్రై చేయొచ్చు. అంత బాగుంది టేస్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెన్నైలో తిన్నట్టే ఉందన్నమాట. మాల్ నుంచి రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఫుల్ అలసిపోయినాము అనమాట మార్నింగ్ నుంచి తిరిగి అలా కూర్చొని వ్యూ చూస్తూ సడన్గా మీకు కూడా చూపిద్దామని గుర్తొచ్చింది. బట్ ఇక్కడ మిర్రర్ ఉండడం వల్ల మీకు క్లారిటీ లేదు, అది నాకు తెలుసు. బట్ నాకు గుర్తుగా ఉండాలి అని చెప్పి నేను షూట్ చేసుకున్నాను. అండ్ ఇవాళే లాస్ట్ స్టే అనమాట ఈ హోటల్లో. మేము రేపు మార్నింగ్ అంతా చెక్అవుట్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్గా మిస్ అవుతారు. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.